వీటన్నిటికీ సమాధానమే బిజినెస్ బ్యాష్. నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా మువ్వన్నెల జెండాల పంపిణీ. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేయాలని మంత్రుల పిలుపు. రాష్ట్రానికి కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరిన హరీష్ రావు. తక్షణమే 50 లక్షల డోసులు పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ. 7వ రోజుకు చేరిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తుందన్న బండి సంజయ్. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు. భద్రాచలంలో అంతకంతకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. బీహార్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. బీజేపీతో ఆర్జేడీ తెగదెంపులు. నితీష్ సీఎం పదవికి రాజీనామా. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 11న సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ జరగనుంది. రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చ జరపనుంది. ఎఫ్ఆర్ఎంబీలోకి లోబడి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించింది. 53,000 కోట్లలో కేంద్రం 15,000 కోట్ల కోత విధించినట్లు ఇటీవల సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో పాటు ప్రాజెక్టులు సహా వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై కేబినెట్లో చర్చిస్తారు. అలాగే కొత్త పెన్షన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథ పిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. శాసనసభ ప్రత్యేక సమావేశం, స్థానిక సంస్థల సమావేశాలపై కూడా చర్చించనున్నారు. వీటితో పాటు పాలనాపరమైన అంశాలు, రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక, పార్టీ వ్యూహం, సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయకు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రోజుకు 1,50,000 డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నారని, డిమాండ్కు సరిపడా వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2,70,000 మాత్రమే ఉన్నాయని, ఇవి 2 రోజులకు సరిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే 50 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను తెలంగాణకు పంపాలని కేంద్ర మంత్రిని కోరారు. వ్యాక్సినేషన్లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 106% సాధించిందని, రెండో డోస్ వ్యాక్సినేషన్లో 104% సాధించినట్లు హరీష్ రావు తెలిపారు. 18 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సినేషన్లోనూ దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రికాషనరీ డోస్ విషయంలో కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్ మేరకు ప్రతిరోజు 3 లక్షల డోసులు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కొరతతో రోజుకు కేవలం 1,50,000 డోసులు మాత్రమే ఇవ్వగలుగుతున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 3వ దఫా ప్రజా సంగ్రామ యాత్ర 7వ రోజుకు చేరుకుంది. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం మసీదుగూడెంలో ఈ ఉదయం పాదయాత్ర కొనసాగించిన బండి సంజయ్ సేరిల్లా, పెద్దకొండూరు, చిన్నకొండూరు గ్రామాల మీదుగా చౌటుప్పల్కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై మునుగోడు నుంచే ధర్మయుద్ధం ప్రారంభిస్తామని, ఇక్కడ జరిగే ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తుందని బండి సంజయ్ అన్నారు. మరో ఏడాది కాలంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు భాజా భజంత్రీలతో ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాలను ఉత్సాహంగా పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా ములుగులో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ చేశారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఇంటింటికి తిరిగి జెండా విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ జెండాను ఆగస్టు 15న ఇంటిపై ఎగరేయాలని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా ములుగులో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వజ్రోత్సవాలను అత్యద్భుతంగా జరపాలని 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. దాంట్లో ప్రారంభ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన కూడా ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1,20,00,000 జెండాలను ఈరోజు తెలంగాణలోనే మన చేనేత కార్మికులకు, పవర్లూమ్ కార్మికులకు ఈ బాధ్యతను అప్పగించి అచ్చంగా తెలంగాణలో తయారైనటువంటి జెండాలను ప్రతి ఇంటికి కూడా పంపించడం జరుగుతూ ఉంది. బహుశా దేశంలోనే ఒక రాష్ట్రంలో ఇన్ని జెండాలను పంపిణీ చేసి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని చెప్పి ఒక పకడ్బందీ కార్యాచరణ చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే ఇంత అద్భుతంగా మరి ఆనాడు స్వాతంత్ర పోరాటంలో చేసినటువంటి మహనీయుల కృషిని గుర్తు చేసుకుంటూ, ఆ మహనీయులందరినీ కూడా స్మరిస్తూ, వారి త్యాగాలను మనం అందరం కూడా నెమరు వేసుకొని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో మంత్రి గంగుల కమలాకర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశం గర్వించేలా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. గడిచిన 75 సంవత్సరాల్లో మన దేశం ఎంతో పురోగతిని సాధించిందని అన్నారు. భారత కీర్తి పతాక దశ దిశలా వ్యాప్తి చెందేలా ఆగస్టు 8 నుంచి 15 రోజుల పాటు వజ్రోత్సవాలను కులమతాలకు అతీతంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 22 వరకు ఒక 15 రోజుల కార్యక్రమం. ఇది కార్యక్రమము కాదు, ఇది మన దేశానికి సంబంధించిన పండుగ. అన్ని కులాలకు, అన్ని మతాలకు జరిపే పండుగగా భావించాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రప్రథంగా దేశంలో తెలంగాణ రాష్ట్రమే అద్భుతంగా ఈ కార్యక్రమం చేపట్టింది. 15 రోజుల కార్యక్రమం ఇవ్వడం, నిన్నే దానికి లాంచ్ కూడా చేయడం జరిగింది. అందుకే ఈ రోజు నుంచి మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రతి ఇంటికి 3,08,754 3,08,754 గృహాలుగా ఈ జిల్లాను గుర్తించినాం. అందులో కరీంనగర్ నగరానికి సంబంధించి ఇప్పటికే 79,953 కరీంనగర్ కార్పొరేషన్ కానీ, ఇందులో ప్రతి ఇంటికి జెండా చేరాలి. ఇంటికి జెండా చేరాలి, చేరిన జెండాను తన ఇంటి మీద రెపరెపలాడించాలి అనే ఉద్దేశంతో ప్రతి పౌరుడు, ఇందులో ప్రతి అధికారి భాగస్వామై తన ఇంటి మీద ఆ జెండా ఎగరేసుకొని ప్రపంచం మొత్తానికి ఈ భారతదేశం యొక్క గొప్ప ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ పట్టణంలోని దేవి థియేటర్లో గాంధీ చలనచిత్ర ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థులతో కలిసి వీక్షించారాయన. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మువ్వన్నెల జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర స్ఫూర్తి, స్వాతంత్రం కోసం ఎవరెవరు పోరాటం చేశారు, మన ఇండియాకి ఎట్లా స్వాతంత్రం వచ్చింది, మన హైదరాబాద్కి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది, మన వరంగల్ జిల్లాకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది, గత పరిపాలన ఎట్టుండే, ఇప్పుడు పరిపాలనలు ఎట్టున్నాయి, ఇవన్నీ కూడా ప్రజలకు, విద్యార్థులకు అందరికి కూడా మళ్ళొక్కసారి అవగాహన అయ్యేటట్టు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని 22వ తారీఖు ప్రతిరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు జెండాల పంపిణీ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి జెండా కట్టేటట్టు, ఆ జెండాను కూడా కింద పడకుండా అధికారులు, ప్రజలు కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క రోజు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలను ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఏర్పాటు చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది.
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 13 నుంచి 15 వరకు ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు. జిల్లా కేంద్రంలోని కేసీబీ గార్డెన్స్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ జెండాలను ఉచితంగా వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి దుకాణంపై జాతీయ జెండాను ఎగురవేయాలని అవగాహన కల్పించారు. Glorious occasion in the history of India, our great country. So, ee samvatsaram aithe 75th anniversary of Indian independence. Idi once in a lifetime occasion kabatti ninna mana honorable CM sir kuda HICC lo state wide inauguration oka pedda event lo function lo chesaru. After that each and every district lo kuda ee roju nunchi oka 2-week program modalaindi. Mana Adilabad jillalo kuda ee roju 2 programs chestunnamu. Oka screening of Gandhi cinema. ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో 3 థియేటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ డైలీ టుడే నుంచి 21st వరకు డైలీ కూడా మన స్కూల్ చిల్డ్రన్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఈ గాంధీ సినిమా చూస్తారు. బికాస్ ఆఫ్ దిస్ సినిమా ఐఎమ్ షూర్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్, a lot of patriotism, a lot of nationalism kuda inculcate aitadi. Ade mana honorable CM sir uddesham. So that is one event. Ee roju second event emante mana distribution of national flags adi kuda start chestunamu. Ikkada municipality lo tarvata rural areas lo kuda almost ఈ రోజు నుంచి నెక్స్ట్ 3-4 days వరకు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ లో ఒక నేషనల్ ఫ్లాగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో ఒకటే మా రిక్వెస్ట్ ఏమంటే మన ఫ్లాగ్ కోడ్ తో ఫాలో చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ లో మన నేషనల్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తే ఇట్ విల్ బి అ గ్రేట్ ఒకేజన్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆల్సో. రాష్ట్రంలోని ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జాతీయ జెండాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర వజ్రోత్సవాలు ఈ నెల 22 వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులు తయారు చేసిన జాతీయ జెండాలను పంపిణీ చేయడంతో పాటుగా రాష్ట్రం నుంచి దేశంలోని 12 రాష్ట్రాలకు అందించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా స్థానిక అధికారులు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలే, చేనేత కార్మికులే తయారు చేసినటువంటి జెండాలు. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సంఘటన ఉండదు. ఇతర రాష్ట్రాలు దాదాపు 12 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాతీయ జెండాలు కూడా తెలంగాణలోనే ముద్రించి తెలంగాణ జెండాలచే మా చేనేత కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు కలిగించి తెలంగాణ జెండాలను ప్రతి ఇంటి మీద రేపరేపు ఆడాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ పంపిణీ చేస్తా ఉన్నాం. ఎంతో మంది ప్రజలు స్వాతంత్రం అంటే మాకు స్వేచ్ఛ, స్వాతంత్రము, కనీస సౌకర్యాలు, మంచినీళ్లు, మా బతుకుతెరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కల్పిస్తా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పని వాళ్ళే స్వతంత్రంగా బయటకు వచ్చి ప్రజలే జెండా తీసుకొని ఎంతో స్వాగతం పలుకుతూ ఇలా 75 సంవత్సరాల వజ్రోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్స్, అధికారులు, మా చైర్మన్లు, కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు ఎంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ఘనంగా నిర్వహించుకోవడం, మా మహిళా సంఘాలు కూడా ముందుకు రావడం చాలా సంతోషం. ఖచ్చితంగా ప్రతి ఇంటిపైన జెండా ఎగరేసి మరి ప్రతి ఇంటికి జెండా వచ్చిందా లేదని చూసుకొని ఆయా ప్రతినిధులు కూడా వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రతి ఇంటి మీద జెండా ఉండేటట్లు కట్టేటట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి దీనిలో ప్రతి పౌరుడు, భారతీయుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి స్వాతంత్ర సమరయోధుల పోరాట పటిమను గుర్తు చేసుకునేలా వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జాతీయ పతాకాలను పంపిణీ చేశారు ఆమె. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహనీయుల వీరోచిత పోరాటం, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. పక్షం రోజుల పాటు కొనసాగిస్తున్న స్వాతంత్ర వజ్రోత్సవ వేడుక కార్యక్రమాలు ప్రజల్లో జాతీయతా స్ఫూర్తిని పెంపొందిస్తాయని మంత్రి సబితా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి ఫ్లాగ్స్ సో ఈ కార్యక్రమం ఎంత ముఖ్యం అనేది మీకు అందరికీ తెలియాలి. ముందు సర్పంచ్లు మనమే కొంత వెనకడిగేస్తే పండుగలో జరుపుకోవాల్సిన కార్యక్రమానికి గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారు, వారికి వేరే కార్యక్రమం ఉన్నా కూడా ఈ కార్యక్రమం ప్రాముఖ్యత తెలుసు కాబట్టి, ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో తెలుసు కాబట్టి ఈ రోజు ఉదయం నుండి 8 o'clock నుండి నన్ను ఫాలో అప్ చేస్తున్నారు. ఎక్కడున్నావు, ఎక్కడ వెళ్దామమ్మా అని చెప్పేసి.
సిఎస్ గారు కూడా మార్నింగ్ 8 నుండి ఈరోజు కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. నిజంగానే మనం ఆ ఫీలింగ్ మర్చిపోతున్నాం. నిన్న హైటెక్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఏసిసిలో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆ 3 రంగులతోనే మొత్తం అలంకరించి అవసరం ఉందనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. వందే మాతరం ఉద్యమం కానివ్వండి, ఆర్య సమాజ్ ఉద్యమం కానివ్వండి, ఖిలాఫత్ ఉద్యమం కానివ్వండి, కొన్ని కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవి వచ్చినాయి పోయి కూడా అవి కూడా మన స్వాతంత్రోద్యమానికి నేను చెప్పబోయేది ఏంటంటే భావోద్వేగాలతో మన ఉద్యోగం వస్తుంది. ఆ దినం ఆ సినిమా ఇప్పుడు అన్నారు, మీరు మహాత్మా గాంధీ సినిమా చూసిందో, మహాత్మా గాంధీ సినిమా ఏదైనా నేషనల్ సినిమా, పేట్రియాటిక్ సినిమా మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎంత ఇంటికి వెళ్ళి నిలబడిపోతూ ఉంటాయో కానీ మనము చేసుకుంటే ఎమోషనల్ గా ఫీల్ చేస్తాం. ఎవరు గుర్తుకొట్టాడంటే ఇక్కడ మన స్వాతంత్ర్యం కావాలని అని పోరాడతా ఉన్నాను. అందుచేత ఇతిహాసం కన్నా ఇది తక్కువ కాదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాలను కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమిషనర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రసన్నరాణి మాట్లాడుతూ ప్రజలందరూ దేశభక్తిని చాటి చెప్పేలా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను 13 నుండి 15వ తేదీ వరకు ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డెబ్బై 75 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ వజ్రోత్సవ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఇంటింటికి త్రివర్ణ పతాకాన్ని అందజేయడం అనే కార్యక్రమంలో 24వ వార్డులో ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ జాతీయ పతాకాన్ని మరియు దాంతో పాటుగా 5 ఫీట్ల పీవీసీ పైపును కూడా అందజేయడం జరుగుతుంది. ఈ 13, 14, 15 ఈ 3 రోజుల లోపల ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాము. దానికి సంబంధించినటువంటి ఫ్లాగ్ కోడ్ కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. జెండాకు ఎలా ఎగరవేయాలి, దానికి నిబంధనలు ఎలా పాటించాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా కోడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా ప్రజలందరికీ నా యొక్క స్వతంత్ర భారత వజ్రోత్సవాలను భూపాలపల్లి జిల్లాలో అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 3 సినిమా థియేటర్లలో సుమారు 16 పాఠశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు గాంధీ సినిమాను వీక్షించారు. విద్యార్థులతో పాటు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కూడా గాంధీ సినిమాను చూశారు. సందర్భంగా ఈరోజు భూపాలపల్లి జిల్లాలో 3 సినిమా థియేటర్స్లో గాంధీ మూవీ, ప్రపంచంలోనే అతి ఫేమస్ మూవీ గాంధీ మూవీ ఉంది. 1982లో మూవీ డైరెక్ట్ చేయబడింది. ఆ మూవీకి 7-8 ఆస్కర్స్ అవార్డు కూడా వచ్చింది. సో మన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 534 మూవీ థియేటర్స్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 21, 22 తారీఖు వరకు మన స్కూల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి లేదా ప్రైవేట్ స్కూల్ కానివ్వండి ప్రతి ఒక్క పిల్లలకి మనం ఇది మూవీ చూసే అవకాశం మేము కల్పిస్తున్నాం. టీచర్స్ కూడా పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చారు. ఈ మూవీ ఎందుకు సెలెక్ట్ చేశామంటే 75 ఇయర్స్ సంవత్సరం మనకి ఇప్పుడు దాటుతుంది కాబట్టి గాంధీ అనేది మన అందరికీ ఒక ప్రేరక సూత్రం. గాంధీ జీ ఆయన జీవితం నుంచి జీవిత కాలంలో ఏదైతే మనకి ఘటన జరిగాయో. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లాలోని రాయకల్ పట్టణంలో కూడా దేశభక్తిని తెలిపే గాంధీ చిత్ర ప్రదర్శన జరిగింది. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గాంధీ చిత్రాన్ని వీక్షించారు. 12 రోజుల పాటు ఉదయం ఒక షోను ఉచితంగా తిలకించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని, దేశభక్తిని విద్యార్థుల్లో నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు జెండాల పంపిణీ కార్యక్రమము
ప్రతి ఇంటికి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి విద్యార్థులలో మన స్వాతంత్ర్యం సాధించడానికి గాంధీ మహాత్ముడు ఏదైతే మరి పోరాడినరో దానికి సంబంధించిన గాంధీ సినిమా 1982లో రిలీజ్ అయిన గాంధీ సినిమాని విద్యార్థులందరికీ కూడా ఉచితంగా చూపించడానికి మరి ప్రతిరోజు అంటే 22వ తేదీ వరకు మా మండలంలో ఉన్న ఎవరైతే 6వ తరగతి దాటిన పిల్లలందరికీ కూడా ఒక జాతీయ భావము ఒక దేశభక్తి కల్పించాలనే వాళ్ళకు పెంపొందించాలనే ఉద్దేశంతో మరి స్వాతంత్ర్యం కోసము ఎంత పోరాడిన విషయాన్ని కూడా మరి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మేము ఈరోజు పిల్లల్ని ఈ రాయకల్ మండలంకి థియేటర్కి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మాకు పిల్లలకి మేము చాలా విషయాలని చెప్తాము, కానీ ఈరోజు సినిమా ద్వారా వాళ్ళకి చూపించి స్వతంత్రం అనేది ఎలా వచ్చింది, మనకి ఏ రకంగా ఎంతమంది కష్టపడితే ఎన్ని ఉద్యమాల ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది, ఎన్ని సంవత్సరాల పోరాటం ద్వారా మనకి స్వతంత్రం వచ్చిందని పిల్లలకి చాలా చక్కగా ఈ మూవీలో చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారు దీని ద్వారా చాలా నేర్చుకొని రేపటి నుంచి వారి నెక్స్ట్ జనరేషన్స్కి కూడా వాళ్ళు చెప్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. మనకు 75 ఇయర్స్ అయింది స్వతంత్రం వచ్చి, కానీ మనకి ఎలా వచ్చిందనే దాన్ని వీళ్ళు చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో విద్యార్థులతో కలిసి కొమరంభీం సినిమా థియేటర్ వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ సినిమాను తిలకించారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతిరోజు ఆగస్టు 22 వరకు దేశ సమైక్యతను, దేశభక్తిని, మహనీయుల త్యాగాలను అందరికీ తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గోదావరి నదికి మళ్లీ వరద పోటెట్టింది. గోదావరిలో ప్రస్తుతం దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 35 అడుగులున్న గోదావరి నీటిమట్టం ఇవాళ 41.2 అడుగులు దాటింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43.50 అడుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 48 అడుగులకు వరద చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. 53 అడుగులు దాటితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి రెడ్ అలర్ట్ ప్రకటించనున్నారు. గత నెలలో భద్రాచలం వద్ద గోదావరి రికార్డు స్థాయిలో 70 అడుగుల మేర ప్రవహించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ వర్షం పడుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. షేర్లింగంపల్లి, షేక్పేట, ఆసిఫ్ నగర్ ఏరియాల్లో అత్యధికంగా 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చార్మినార్, ఖైరతాబాద్లో 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 24 గంటల్లో కొమరంభీం జిల్లా బెజ్జూరులో 110 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. జూలూరుపాడు, ఆసిఫాబాద్, పేరూర్లలో 90 మిల్లీమీటర్ల చొప్పున, వెంకటాపురం, పెద్దపల్లి, సత్తుపల్లిలో 80 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో 27 మిల్లీమీటర్లు, సిరికొండలో 26.8 మిల్లీమీటర్లు, బోధన్లో 25.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇటు రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఉత్తర తెలంగాణలో మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో మరో 2 రోజులు రాష్ట్రంలో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్ భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పార్టీ సభ్యులందరి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేసినట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. అంతకుముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు సరిగా లేని కారణంగా ఆ కూటమికి ఇవాళ గుడ్ బై చెప్పారు. ఈ ఉదయం ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన నితీష్ కుమార్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
బీహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ శాసనసభ పక్ష నేతగా జేడీయూ నేత నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ను కోరనున్నారు. ఇప్పటికే పాట్నాలోని రాబ్రీదేవి నివాసంలో జరిగిన మహాగఠబంధన్ సమావేశంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలు నితీష్ కు మద్దతు తెలుపుతూ రాసిన లేఖపై సంతకాలు చేశారు. ఈ లేఖను గవర్నర్కు ఆర్జేడీ అందజేసింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీకి 77 సీట్లు, జేడీయూకు 45 సీట్లు ఉన్నాయి. మిగతా పార్టీల్లో ఆర్జేడీకి 75, వామపక్షాలకు 16, కాంగ్రెస్కు 16 స్థానాలున్నాయి. బీహార్లో అసెంబ్లీలో మెజారిటీకి 122 మంది సభ్యుల బలం అవసరమవుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివాసీ నాయకులు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై ర్యాలీలు నిర్వహించి రాయి సెంటర్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీలు వారి సంప్రదాయ పద్ధతిలో నృత్యాలు, వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డల బతుకులు ఇప్పుడు కాస్త మెరుగయ్యాయని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఆదివాసీ, గిరిజన బిడ్డలకు అందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కేబినెట్ విస్తరణలో 18 మందికి చోటు లభించింది. 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, మరో 9 మంది శివసేన శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగటివార్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రాధాకృష్ణ విఖే పాటిల్, రవిచంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్, అతుల్ సావే మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇక శివసేన వర్గం నుంచి దాదా భూసే, శంభురాజే దేశాయ్, సందీపన్ భుమ్రే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసార్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథౌడ్కు మంత్రి పదవి దక్కింది. ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్దవ్ ఠాక్రే రాజీనామా అనంతరం జూన్ 30న ఏక్నాథ్ షిండే సీఎంగా, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీంతో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం రంగంలోకి దిగింది. లార్వా నుంచి దోమగా మారడానికి పట్టే సమయంలో వాటిని గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మల్కాజ్గిరి పరిధిలోని ఎంటమాలజీ విభాగానికి చెందిన సిబ్బంది ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నీరు నిల్వ ప్రాంతాలను పరిశీలించి ఆ ఇంటి సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. నీటి నిల్వలను తొలగించి లార్వా వృద్ధిని నివారించే రసాయనాన్ని పిచికారీ చేస్తున్నారు. ఎవరికి వారు వారి వారి పరిసరాల్లో దోమలు పెరగకుండా చూసుకోవాలని ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వారు చైతన్యం కల్పిస్తున్నారు. దోమలు మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన స్టిక్కర్లు, పాంప్లెట్స్ వారికి పంచడమే కాకుండా ఇక లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే ట్రేస్లో మస్కిటో ఎలా ఫామ్ అవుతుంది, మస్కిటోస్ ఎందుకు వల్ల ఫామ్ అవుతున్నాయి బేసికలీ అంటే స్టాగ్నెంట్ వాటర్ మన ఇంటి పక్కల మన ఇంట్లో పూల మొక్కల్లో కానివ్వండి, మనం ఎండబెట్టుకునే కొబ్బరి చిప్పల్లో కానివ్వండి, రోళ్లలో కానివ్వండి, మన ఇతరత్ర వ్యర్థ వస్తువులు అనుకునేటువంటి రోళ్లు లాంటివి మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్ల వర్షం పడ్డప్పుడు ఇంకోసారి అక్కడ వాటర్ స్టాగ్నెంట్గా నిలిచిపోవడం వల్ల అక్కడ దాంట్లో దోమ దాదాపుగా 150 నుంచి 200 గుడ్లు ప్రతి ఆల్టర్నేటివ్ డేస్లో పెడతా ఉంది. దానివల్ల దోమల సంఖ్య రిప్రొడక్షన్ రేట్ చాలా హైగా ఉంటుంది కాబట్టి దోమలు ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో రకరకాల దోమలు ఉన్నాయి. ప్రధానంగా మనకి అనాఫిలిస్ మస్కిటో అయితే మనకి మలేరియాకి కారణమో, అలాగే ఏడీసీ మస్కిటో ఏదైతే ఉందో అది డెంగ్యూకి కారణమవుతోంది. దీనివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు ఏవైతే ఉన్నాయో పరిశుభ్రంగా ఉంచుకోవడం, స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడా లేకుండా ఉండడం, ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ ఉంటే వెంటనే క్లియర్ చేయడం, వాటిని తుడుచుకోవడం,
దాని ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్. అవి కనుక మనం చేసినట్టయితే మన ఇంట్లో పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, జ్వరాల బారిన రోగాల బారిన పడకుండా మనము కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అవగాహన చేసుకొని ఈ యొక్క మంచి ప్రోగ్రాం, ఈ యొక్క మంచి సామాజిక కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఈ దోమల కాటుల నుంచి మనం తప్పించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD